సిఓపిడి అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో, క్రానిక్ అంటే చాలా కాలం ఉన్నది. అబ్స్ట్రక్టివ్ అంటే బ్లాక్, పల్మనరీ అంటే లంగ్, డిసీజ్ అంటే వ్యాధి. సో, ఇది ఎందుకొస్తుంది? కామన్‌గా అంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో వస్తుంది. అంటే ఇప్పుడు స్మోకింగ్ చేసిన ప్రతి ఒక్కరికి వస్తదా అంటే అలా కూడా కాదు. స్మోకింగ్ చేసి అట్‌లీస్ట్ రోజుకి ఒక్క ప్యాక్ సిగరెట్ అంటే 10 సిగరెట్లు ఒక 10 సంవత్సరాల పాటు తీసుకున్నారనుకోండి వాళ్ళకి రిస్క్ ఎక్కువవుతది. దాంట్లో కూడా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఒక 50-60% మెంబర్స్‌కి డెఫినిట్‌గా వస్తుంది ఏదో ఒక పాయింట్‌లో. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి? స్మోక్‌లో నికోటిన్‌తో పాటు మనకు 6000 కెమికల్స్ ఉంటాయి. మళ్ళీ రిపీట్ చేశాను 6000 కెమికల్స్. సో, ఇదేంటి? ఈ కెమికల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 400-500 కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కాజ్ చేసేటివి. నికోటిన్ క్యాన్సర్ కాజ్ చేయదు. నికోటిన్‌తో పాటు మనం ఏవైతే శ్వాస పీల్చుకుంటామో ఆ 400 కార్సినోజెన్స్ చేస్తాయి. సో, ఇప్పుడు ఏంటి? నికోటిన్‌కి దీనికి సంబంధం ఏంటంటే, నికోటిన్ మనకొక అడిక్షన్. అంటే ఒక అలవాటు చేస్తుంది. నికోటిన్ లేకుండా మనం ఉండలేకుండా చేస్తుంది. అది అడిక్షన్. ఇప్పుడు కొంతమందికి మొబైల్ అడిక్షన్ ఉంటుంది. కొంతమందికి ఇంకేమైనా అడిక్షన్ ఉండొచ్చు. అదేంటి? మన బ్రెయిన్‌లో వెళ్ళి ఆ డోపమైన్ రిలీజ్ అయినప్పుడు మనకొకొచ్చే హ్యాపీనెస్ నికోటిన్ వల్ల అలవాటు పడిన వాళ్ళకుంటది. సో, ఒట్టి స్మోకింగా అంటే స్మోకింగ్ కాదు. వాళ్ళకి ఈవెన్ గుట్కా తిన్నవాళ్ళు, తంబాకు తిన్న వాళ్ళలో కూడా సేమ్ చేంజెస్. సో, ఇప్పుడు ఏమవుతుంది సిఓపిడి అంటే, నార్మల్‌గా ఊపిరితిత్తులోని నార్మల్ సైజ్ అనుకుందాం. సిఓపిడి ఊపిరితిత్తులు నార్మల్ సైజ్ కింద పెద్దగా అవుతాయి. ఎందుకు అంటే, ఆ స్మోక్, హాట్ గ్యాసెస్ లోపల వెళ్ళి ఊపిరితిత్తుల లోపల డ్యామేజ్ చేస్తది. డ్యామేజ్ చేయగానే బయటికి వదలలేకపోతారు. శ్వాస తీసుకున్నప్పుడు మనం బయటికి వదలాలి. ఇప్పుడు డ్యామేజ్ అయినందుకు ఏమవుతుంది? ఆ శ్వాస బయటికి వెళ్ళలేకపోవడం వల్ల లోపల ట్రాప్ అవుతుంది. దాన్ని ట్రాప్డ్ లంగ్ అంటారు. ఎయిర్ ట్రాపింగ్ అంటారు. సో, దీనివల్ల ఏమవుతుంది నెక్స్ట్ అంటే, ఇది తీసుకొని అది ఊపిరితిత్తులని ఇలా పెద్దగవుతాయి. సో, స్మోకింగ్ చేసేవాళ్ళు ఎవరికైతే చెస్ట్ రౌండ్ డబ్బా లాంటిది ఉంటదో, వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువ. అది సిఓపిడి చెస్ట్ అంటారు. నార్మల్‌గా మీ అంతల మీరు చూసుకొనుంటే, ఈ భాగం పొడుగ్గుంటది. వెనకాల నుంచి ముంగు భాగం కొంచెం సన్నగుంటది. అంటే మన చెస్ట్ ఓవల్ షేప్‌లో ఉంటది. కానీ స్మోకింగ్ చేసే వాళ్ళ చెస్ట్ రౌండ్‌గా ఉంటది. ఎందుకంటే ఊపిరితిత్తులు లోపల నుంచి పెద్దగయ్యాయి. అది గూడా ఎందుకు? ఆ స్మోక్ లోపలి వెళ్ళడం వల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఆ ఇష్యూ అవుతుంది. సో, దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళు శ్వాస తీసుకున్నప్పుడు నార్మల్‌గా మనకు ఆక్సిజన్ లోపల పోవాలి, కార్బన్ డయాక్సైడ్ బయటికి రావాలి. కానీ స్మోకింగ్ వల్ల డ్యామేజ్ వల్ల ఏమవుతుంటదంటే, ఆక్సిజన్ లోపల వెళ్ళలేకపోతది, కార్బన్ డయాక్సైడ్ బయటికి రాలేకపోతది. సో, ఇది మేజర్ ప్రాబ్లమ్. సో, దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళు నడిచినా కానీ, వాళ్ళు పరిగెత్తినా కానీ, మెట్లెక్కినా కానీ, కొంతమందికి ఈవెన్ వాళ్ళు దువ్వుకున్న, బట్టలు వేసుకున్న ఆయాసం వస్తుంటది. సో, దీన్ని ఎంఫిసిమాస్ టైప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని క్రానిక్ బ్రాంకైటిస్ టైప్ గూడా ఉంటది సిఓపిడి. దీంట్లో ఏమవుతుంటది? కొంతమంది స్మోకర్స్ రెగ్యులర్‌గా దగ్గడం. అట్‌లీస్ట్ ఒక 3 నెలల పాటు, ఒక 2 సంవత్సరాల్లో కంటిన్యూ‌గా దగ్గుతూనే ఉంటారు. తెమెడ వస్తుంటది. పిల్లికూతుల శబ్దాలొస్తుంటాయి. సో, వీళ్ళు క్రానిక్ బ్రాంకైటిస్ వాళ్ళంటారు. సో, దీంతోనేంటి ఆ లంగ్స్ మొత్తం ఇరిటేట్ అయ్యి ఎక్కువ తెమెడ ప్రొడ్యూస్ చేసి, ఆయాసం వచ్చి లోపటి నుంచి ఊపిరితిత్తులు అంటుకుపోయి ఇవన్నీ ఇబ్బంది పడుతుంటారు. సో, దీనికి ట్రీట్మెంట్ మార్గాలేంటంటే, ఏ సిఓపిడి పేషెంట్ ఉన్నా ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయించేది పీఎఫ్టీ టెస్ట్ అనేది ఒకటుంటది. పీఎఫ్టీ అంటే ఏంటి? పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. అంటే లంగ్స్‌ది ఫంక్షన్ ఏంది? ఇప్పుడు ఈసీజీ హార్ట్‌ది ఫంక్షన్ ఎలా చెప్తది? పీఎఫ్టీ టెస్ట్ అనేది లంగ్స్‌ది ఫంక్షన్ చెప్తది. సో, దీంతో పాటు ఏమవుతుంటదంటే సింపుల్ కూర్చుంటారు. నోట్లో ఒక ట్యూబ్ పెడతారు. సో, ఆ ట్యూబ్ ఏంటి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌కి కనెక్టెడ్ ఉంటది. మీరెప్పుడైతే గట్టిగా గాలి వదులుతారో దాంట్లో అది చెప్తది. మీ లంగ్ కెపాసిటీ ఎంతుంది? ఎంత ఊదగలుగుతున్నారు? ఎంత బ్లాక్స్ ఉన్నాయి లోపల? సో, టెస్ట్‌లో తెలిసిపోతది. దీని తర్వాత మనం సీఓపీడీ వాళ్ళకి ఒక స్టేజ్‌లో కేటగరైజేషన్ చేయడం జరుగుతది. దీంట్లో ఇంకొక కాంపోనెంట్ ఏంటంటే, వాళ్ళు నడిచినప్పుడు ఎంత దూరం నడిచినప్పుడు ఎంత ఆయాసం వస్తుంది? ఒక్క సంవత్సరంలో ఎన్ని సార్లు ఆయాసపడుతున్నారు? లేదంటే హాస్పిటల్ వెళ్ళాల్సొస్తుంది. సో, ఇవన్నీ కలిపి సీఓపీడీ కేటగరీ ఏ, బి, ఈ అని ఉంటది. సో, కేటగరైజేషన్ అయినంక ఆ కేటగరీకి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటది. ఏ అంటే తక్కువ, ఈ అంటే ఎక్కువ. సో, స్టార్టింగ్ కేటగరీస్‌లో ఒకటే ఇన్‌హేలర్. సో, సీఓపీడీకి టాబ్లెట్స్ ఉండదు. సీఓపీడీకి ఇన్‌హేలర్స్ ఉంటాయి. ఇన్‌హేలర్స్ ఏంటి? క్యాప్సూల్ రూపంలో ఉండొచ్చు, స్ప్రే రూపంలో ఉండొచ్చు, నెబులైజర్ రూపంలో ఉండొచ్చు. కెమికల్ కాంపోజిషన్ మూడిట్లో సేమ్ ఉంటది. కానీ ఎలా తీసుకుంటున్నారనే దాని మీద ఉంటది. కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటారు. వాళ్ళకి జస్ట్ ఒక క్యాప్సూల్ ఫార్మ్ సరిపోతది. కొంతమంది మధ్యలో ఉంటారు. వాళ్ళకి స్ప్రే ఇస్తుంటాం. కొంతమంది బెడ్‌లో నుంచి కదలలేరు. ఆయాసపడుతుంటారు. వాళ్ళకి నెబులైజర్ ఇస్తాం. సో, ఎలా పంపిస్తున్నాం డ్రగ్ అనేది పేషెంట్ కండిషన్ బట్టి ఉంటది. కానీ ఏ డ్రగ్ ఇస్తున్నాం అనేది వాళ్ళ స్కోరింగ్, వాళ్ళ స్టేజ్ బట్టి అయితే ఉంటది.
సో, దీంట్లో ఇంకేమేమి ఉంటాయంటే, ఇప్పుడు సీఓపీడీ జస్ట్ ఊపిరితిత్తులతో ఆగిపోతదంటే కాదు. దానికి కారణం ఏంటి? స్మోకింగ్. సో, స్మోకింగ్ చేసే వాళ్ళు జస్ట్ లంగ్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంటే అది కూడా కాదు. స్మోకింగ్ బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ చేస్తది. మనకొచ్చేసి ఈ ఊపిరితిత్తుల పాటు గుండె ప్రాబ్లమ్. ఒకటుంటదండి మా టెక్స్ట్ బుక్‌లో ఉన్నది. స్మోకర్స్ అందరూ హార్ట్ అటాక్‌తో చనిపోతారు క్యాన్సర్ రాకముందనేది. అంటే స్మోకింగ్ పైన హార్ట్ మీద ఎంత సీరియస్ ఎఫెక్ట్ ఉందనేది ఆలోచించండి మీరు. సో, లంగ్ క్యాన్సర్ ఫార్మ్ అవ్వకముందే స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్‌తో చనిపోతున్నారు. ఇప్పుడేంటంటే, ఈ స్మోకింగ్ వల్ల మనకు హార్ట్ దెబ్బతీస్తుంది, లంగ్స్ దెబ్బతీస్తున్నాయి, స్టమక్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది, పారాలిసిస్, స్ట్రోక్‌లు ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫిట్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇవన్నీ స్మోకింగ్ వల్ల ఇంక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ సీఓపీడీ వాళ్ళ ఊపిరితిత్తులు ఇందాక చెప్పినట్టు నార్మల్ సైజ్ కంటే పెద్ద సైజ్ ఉంటాయి. పెద్ద సైజ్ ఉండే వరకు ఏమవుతుంది? ఆ హార్ట్‌లో నుంచి బ్లడ్ లంగ్స్‌లో పోయినప్పుడు కష్టంగా పోతది. ఎందుకంటే చాలా ప్రెషర్‌గా పంప్ చేయాల్సి ఉంటది. ఎందుకు అంటే లంగ్స్‌లోనే ఆక్సిజన్ కలుస్తది. సో, ఈ ప్రెషర్‌గా హార్ట్ పంప్ చేస్తూ హార్ట్‌కి 2 సైడ్స్ ఉంటాయి. రైట్, లెఫ్ట్. రైట్ సైడ్ హార్ట్ బీపీ స్టార్ట్ అవుతది. అందరూ అనుకునేదేంటి? బీపీ అనేది హార్ట్‌కి సంబంధించింది. దీంట్లో రైట్ సైడ్‌ది బీపీ ఉంటది. లెఫ్ట్ సైడ్‌ది బీపీ ఉంటది. రైట్ బీపీ యూజువల్‌గా లంగ్స్‌కి సంబంధించిన బీపీ. దాన్ని పల్మనరీ హైపర్‌టెన్షన్ అంటారు. సో, లంగ్స్ బీపీ కూడా స్టార్ట్ అవుతుంటది. సో, దేనికి వల్ల? సీఓపీడీలో ఆక్సిజన్ తీసుకోలేక వల్ల, ఎక్స్‌ట్రా ప్రెషర్‌తో పంప్ చేయడం వల్ల ఇది కూడా స్టార్ట్ అవుతది. సీఓపీడీ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా దగ్గడం, తెమ్మడ దాంట్లో బాడీలో ఈ ప్రోటీన్స్ అన్నీ దాని లోపలెళ్ళిపోతున్నాయి. సో, వాళ్ళ వెయిట్ లాస్ అవుతుంటారు, బక్కబడిపోతుంటారు. దీంతో పాటు ఈ స్మోకింగ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ బుక్కలు గూడా కొంచెం సాఫ్ట్ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే బొక్కలు సన్నబడ్డం, బొక్కలు ఈజీగా విరగడం ఇవన్నీ గూడా అవుతుంటాయి. సో, దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ కేటగరైజేషన్ ఏ కేటగరీలో ఉన్నారు. దాంతో పాటు ఈ ఇన్హేలర్స్ ఏ రూపంలో అని డాక్టర్ డిసిషన్ తీసుకోవడం జరుగుతది. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, ఇన్ కేస్ సీఓపీడీ ఉన్నది, వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు అంటే 101% స్మోకింగ్ స్టాప్ చేయాలి. మీరు ఒకవైపు ఇన్హేలర్స్ తీసుకొని ఇంకో చేతిలో స్మోకింగ్ సిగరెట్ చేస్తుంటే నో పాయింట్. ట్రీట్మెంట్ పని చేయదు. స్మోకింగ్ స్టాప్ జేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఉన్న లెవెల్ కంట్రోల్ అవుతది. క్యూర్ అవ్వదు. సీఓపీడీ ఒకసారి వచ్చాక మీకు క్యూర్ అవ్వదు. బట్ ఏంటంటే దానికి సంబంధించిన ఆయాసం గానివ్వండి, మీకు పిల్లి కూతలు కానివ్వండి, ఈ వీక్‌నెస్ కానివ్వండి అవి కంట్రోల్ జేయడానికుంటాయి. అంతేకాని సీఓపీడీని ఒకసారి వచ్చాక యూజువల్‌గా క్యూర్ అవ్వదు. నెక్స్ట్ సీఓపీడీ వాళ్ళు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ సివియర్ అవ్వకుండా తగ్గిపోతాయి. సో, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతది. స్మోకింగ్ చేసే వాళ్ళలోనే సీఓపీడీ ఉంటదంటే అది కూడా కాదు. ఎలాంటి రకమైన పొగ తీసుకున్నా కానీ స్మోకింగ్ ఉంటది. ఇప్పుడు సిగరెట్స్ ఉండనివ్వండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ సిగరెట్స్ అనేటివొచ్చాయి. సో, ఈ సిగరెట్స్ అంటే ఏంటి? వేప్ అంటారు. సో, దానివల్ల గూడా సీఓపీడీ అవుతది. ప్లస్ కొంచెం పాత వాళ్ళు ఈ కట్టెల పొయ్యి పైన ఉండడము. సో, దీనివల్ల వచ్చే పొగ కూడా సీఓపీడీకి దారి తీస్తది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల గూడా సీఓపీడీ అవుతది. సో, అలాంటి సీఓపీడీ నార్మల్‌గా మన ఇండియాలో చాలా కామన్ యూసేజ్ టీబీ. సో, దీంట్లో ఏంటి టీఓపీడీ అంటారు. టీబీ అసోసియేటెడ్ పల్మనరీ డిసీజ్. సో, టీబీ వల్ల కూడా సీఓపీడీ వస్తది. సో, సీఓపీడీ బేసిక్ అంతే. ఊపిరితిత్తులు పెద్దగవ్వడం, ఆక్సిజన్ లోపల రాకపోవడం, కార్బన్ డయాక్సైడ్ బయటికెళ్ళకపోవడం. దానికి కారణాలు చాలా ఉంటాయి. కానీ కామన్ ఏంటి? స్మోకింగ్. ఇప్పుడు ఎలాగో నేను ఈ సిగరెట్, వేప్స్ గురించి టాపిక్ మాట్లాడాను కాబట్టి దాని గురించి చెప్తాను. అందరూ అనుకుంటారు ఈ వేపర్ ఆర్ ఈ సిగరెట్స్, వేప్స్ చేసే సేఫ్. అన్ని క్యాన్సర్ రాదు, కొంచెం సేఫ్, ఆల్టర్‌నేటివ్ అనేది అనుకుంటారు. కానీ ఇది అస్సలకి నిజం కాదు. ఈ సిగరెట్స్ వల్ల ఏమవుతుంటదంటే దాంట్లో లిక్విడ్ అనేది చాలా ప్యూర్ లిక్విడ్ అది. నికోటిన్‌ది. సో, ఇదేంటి మనకు ముందు కాలం 100 వాట్ బల్బ్ ఉంటుండే ఒకటి. దాంట్లో ఒక ఫిలమెంట్, టంగ్స్టన్ ఫిలమెంట్. అలాంటి హెవీ మెటల్ ఫిలమెంట్స్‌తో ఆ నీళ్ళని వేడి చేసినప్పుడు పొగ రూపంలో వస్తుంటది. వాళ్ళు అదే పీల్చుకుంటారు. సో, దీనివల్ల ఏమవుతుంది? ఆ టెంపరేచర్ నార్మల్ సిగరెట్ కంటే ఎక్కువుంటది. నెక్స్ట్ అది హెవీ మెటల్స్ ఉంటాయి. ఆ పొల్యూషన్ అవుతుంది. హెవీ మెటల్స్ లోపటికి పోయి అది కూడా క్యాన్సరే కాజ్ చేస్తది. అదేం మంచిది కాదు. నెక్స్ట్ ఈ సిగరెట్ సేఫ్ అనుకోని ఒక అపోహలో ఉండి నార్మల్ కంటే ఎక్కువ యూజ్ చేస్తారు. ఎవరైతే మంచి రోజు ఒక ప్యాక్ తాగేవాడో అట్‌లీస్ట్ ఒక 20-30 సిగరెట్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకు? దాంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి. వాళ్ళు తాగినట్టు తెలీదు. వాళ్ళు చేసినట్టు తెలీదు. ప్లస్ చూడ్డానికి కూడా బాగుంటది. స్టైలిష్ ఉంటది. సో, దీనివల్ల ఈ సిగరెట్ యూసేజ్ ఎక్కువైపోతుంది. మీరెప్పుడైనా మీడియాలో చూసుంటే పాప్‌కార్న్ లంగ్ డిసీజ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, పాప్‌కార్న్ లంగ్ డిసీజ్ ఏంటి? యూజువల్‌గా ఎవరైతే ఈ సిగరెట్స్ తీసుకుంటారో వాళ్ళేంటి ఆ హాట్ స్టీమ్ అనేది లోపల పోతుంది. దీని వెళ్ళి మన ఆక్సిజన్ ఎక్కడైతే మారుతదో అక్కడ అల్వియోలై అనే ఒక పాయింట్ ఉంటది. ఓకే. ఆ సెల్స్ దగ్గర వాపొచ్చేస్తది. వాపొచ్చి మన ఎక్స్‌రేలో పాప్‌కార్న్ ఎలా ఉంటది
అలా కనబడుతది. సో, దీన్ని పాప్‌కార్న్ లంగ్ డిసీజ్ అంటారు. ఇదెందుకు అవుతుంది? వీళ్ళు ఈ సిగరెట్స్ ఆర్ వేప్స్ ఎక్కువ వాడడం వల్ల అవుతుంది. సో, ఇది ఆల్టర్‌నేటివ్ కాదు. సిగరెట్ స్టాప్ చేయడానికి ఫస్ట్ మీకు కావాల్సింది 50% విల్ పవర్, 50% మెడిసిన్స్ ఆర్ హెల్ప్. ఆ 50% లేకపోతే మీకు యూజ్‌లెస్ అది. మీరు ఎంత మెడిసిన్స్ వాడినా, ఎంత హెల్ప్ తీసుకున్నా, మీ అంత మీరు లోపటి నుంచి ఇన్‌కేస్ రాలేదనుకోండి స్టాప్ చేయాలి అని ఆ స్మోకింగ్ సెసేషన్ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవ్వదు. ఓకే. ఈ 50% ట్రీట్మెంట్‌లో ఏముంటది? ఫస్ట్ తెలిసింది నికోటిన్ గమ్స్. అంటే ఇప్పుడు ఎవ్రీ వీక్ ఆ డోసేజ్ అనేది రెగ్యులేట్ అయ్యి డౌన్ అయితుంటది. ఇప్పుడు 12 తీసుకున్నారనుకోండి ఒక వారం. నెక్స్ట్ వీక్ 11 అవుతది. నెక్స్ట్ వీక్ 10 అవుతది. అలా ప్రతి వీక్ డాక్టర్ డిసైడ్ చేసి తగ్గిస్తూ పోతారు. దీనివల్ల కూడా అవ్వట్లేదు అంటే వేరే మెడిసిన్స్ ఉంటాయి. సో, దానివల్ల కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, ఫస్ట్ లైన్ ఎప్పుడు కాదు. ఫస్ట్ లైన్ ఎప్పుడన్నా మీ విల్ పవర్ మీరు స్టాప్ చేయాలనుకోవడం. సెకండ్ నికోటిన్ గమ్స్. థర్డ్ మెడిసిన్స్. అది డాక్టర్ డిసైడ్ చేస్తారు.